ప్రభును నమ్ముకున్నందుకు, ప్రభుని విశ్వసించినందుకు, ప్రభు నామము కొరకు నువ్వు నిందించబడుతున్నావేమో, నువ్వు అవమానపరచబడుతున్నావేమో, అందరూ నిన్ను తునీకరిస్తున్నారేమో, అందరూ నిన్ను నిందించాలని చూస్తున్నారేమో. అయినా పర్వాలేదు. ఎందుకు చెప్పనా? ఒకవేళ క్రీస్తు నామ నిమిత్తము నువ్వు నిందించబడితే, నువ్వు అవమానపరచబడితే, క్రీస్తు నామ నిమిత్తము అందరి చేత నువ్వు తృణీకరించబడితే, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే క్రీస్తు నామ నిమిత్తము నిందించబడతారో వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు అని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులను వాక్యం చదివిస్తుంది. ఎవరైతే నిందించబడతారో క్రీస్తు నామ నిమిత్తము వారు ధన్యులట. ఎంత శ్రేష్టమైన మాట ఇది! మన జీవితంలో అది కాస్త ఇబ్బంది కలిగించే మాటే కానీ సంతోషాన్ని ఎవరన్నా తీసుకోగలుగుతారు, కానీ నిందను అవమానమును దాన్ని సంతోషంగా తీసుకోలేరు. అయితే ఎవరైతే క్రీస్తు నామం నిమిత్తం దాన్ని సంతోషంగా తీసుకోగలుగుతారో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నిలిచి ఉంటాడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి అనుకుంటే క్రీస్తు నామ నిమిత్తము ఆ నిందలు కూడా నువ్వు సంతోషంగా తీసుకోగలిగితే నీవే ధన్యుడు. అలాంటి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించును గాక.